హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి. ఈ వీడియో నేను చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఇందాక నేను అసలు ఇవాళ ఏం వారమో చూద్దామని క్యాలెండర్ వైపు వెళ్తే నాకు ఒక విషయం అక్కడ స్టక్ అయిపోయిందండి బ్రెయిన్లో. ఏంటంటే క్యాలెండర్లో మన నవంబర్ అని ఏదైతే మంత్ పేరు ఉంటుందో కింద తెలుగులో నవంబర్ అననే ఉంది. కానీ ఈ వీక్ డేస్ నేమ్ చూస్తే పైన సన్ అని ఉంటే ఇక్కడ కింద సన్ అని లేదు, ఆది అని ఉంది. ఇక్కడ మోన్ అని ఉంటే మండే కదా, ఇక్కడ మోన్ అని తెలుగులో లేదు, సోమ అని ఉంది. అంటే తెలుగులో వాటికంటూ సపరేట్ నేమ్స్ ఉన్నాయి అంటే ఇది మనము ఎక్కడో ఫాలో అవుతుంటేనే కదా. అది స్టక్ అయిపోయింది. అంటే నవంబర్ అనే తెలుగులో మనము రాసుకుంటున్నప్పుడు క్యాలెండర్లో మరి సన్నని కాకుండా ఆదివారం అని ఎందుకు రాస్తున్నాం? అక్కడ కొట్టింది. ఎందుకు రాస్తున్నాం? నార్మల్గా మనం ఫాలో అయ్యే మంత్స్ కాదు, మాసాలు. మన మాసాలు కార్తీక మాసం, శ్రావణ మాసం, ఇలాంటి మాసాలు మనం ఫాలో అవుతుంటాం. కాబట్టి మనకి ఆ మాసాల నేమ్లు ఈ క్యాలెండర్లో ఇస్తే మనకి జీవితంలో క్యాలెండర్ అర్థం కాదు. కాబట్టి మనకున్న మేధస్సుకి అది అర్థమయ్యే శక్తి లేదు. కాబట్టి మనకి బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు అంటగట్టిన ఈ దిక్కుమాలిన క్యాలెండర్ని మనం ఫాలో అవ్వాలి, తప్పదు ఈ మంత్స్. బట్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి వాళ్ళు ఇచ్చినవి కాదు. ఇది మనం ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉండాలి. అందుకే నేనేం చేశానంటే సరదాగా అక్కడ ఇక్కడ ఎతికే బదులు మనం బుజ్జిముండు ఉంది ChatGPT, దాన్ని అడిగాను అసలు దీనికి ఎవరిచ్చారు ఆ పేరు, తెలుగు క్యాలెండర్లో ఆ తెలుగు వీక్ పేర్లని ఎవరిచ్చారు అని అడిగితే ఇదేం చెప్పిందంటే, నో సింగిల్ పర్సన్ ఇన్వెంటెడ్ ఆర్ డిస్కవర్డ్ ద తెలుగు వీకెండ్ నేమ్స్. అసలు ఒక్క పర్సన్ కాదు దీన్ని ఇచ్చింది. ఎవరు అంటే నో సింగిల్ పర్సన్ అంటే ఒక పర్సన్ కాదు ఈ పేర్లు ఇచ్చింది. దే ఎవాల్వ్డ్ ఓవర్ టైమ్. అవి మన కాలాంతరం కూడా వాటిని సాంస్క్రిట్లోంచి తీసుకున్నామని చెప్తుంది. అయితే వెన్ వేర్ దీస్ నేమ్స్ వేర్ ఫార్మ్డ్, ఈ పేర్లు ఎప్పుడు వచ్చాయని అడిగా. యాక్చువల్గా ఎప్పుడు వచ్చాయని అడిగితే ఫస్ట్ టు థర్డ్ సెంచరీ CE, అంటే దాదాపు 2000 years ఎగో. అయితే ఒక యువాన్ జతక ఎవరో ఈ గ్రీక్ ఇండియన్ ఆస్ట్రాలజర్ అంట షోస్ దట్ ఇండియా ఆల్రెడీ యూజ్ 7 planetary laws per day. అంటే 2000 years ఎగో కూడా మనము దాదాపు 2000 సంవత్సరాల క్రితం కూడా మనము ఈ 7 days అనే కాన్సెప్ట్ని మనము యూజ్ చేస్తున్నాం. ఇది ఎవడో ఇంగ్లీష్ వాడు ఇచ్చింది కాదు మనకి. బై 5th century అంటే 1500 years ago, ఆస్ట్రోనమర్ ఆర్యభట్ట డిస్క్రైబ్ ద 7-day cycle అండ్ ప్లానిటరీ అవర్ హోరాస్ సిస్టమ్ అంట. అంటే ఆర్యభట్ట గారు ఎవరైతే ఉన్నారో మన ఆస్ట్రోనమర్, ఆయన ఈ 7-day cycleని అండ్ ప్లానిటరీ సిస్టమ్ని డిస్క్రైబ్ చేస్తూ ఆయన రాశాడంట. దిస్ కన్ఫర్మ్ దట్ ఇండియా had fully adopted 7 planetary week. అండ్ ఇన్ 6th to 10th century CE టెక్స్ట్ లైక్ సూర్య సిద్ధాంత అండ్ అదర్ జ్యోతిష్య టెక్స్ట్ స్టాండర్డైజ్ 6th to 10th century. అప్పుడు అంటే దాదాపు ఒక 1000 years బ్యాక్ ఈ రవివార్, సోమవార్, మంగళవార ఇవన్నీ సాంస్క్రిట్ నుంచి మనకి డిస్క్రైబ్ అయిందంట. ఎగ్జాక్ట్గా సాంస్క్రిట్లో మనం ఎలా అయితే వాడుతున్నాం, సాంస్క్రిట్లో రవివార అని అన్నది మనము ఆదివారం కింద తీసుకున్నాం. ఎందుకంటే ఆది అనేది కూడా మనకి సూర్యుడికి ఇంకొక పేరు కాబట్టి. సో అలా మనం మిగతా అన్ని సేమ్, సోమవార, మంగళవార, బుధవార, గురువార, శుక్రవార, శనివారం, మిగతా నేమ్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్గా తినుకున్నాం. జస్ట్ లాస్ట్లో మనం కలుపుతాం కదా ఒక ఎమ్ము, అది లాస్ట్లో కలిపేసి సోమవారం, మంగళవారం, బుధవారం అది వచ్చేసింది. అలా ఫైనల్గా ఇక్కడ మనకి కీ పాయింట్స్ చెప్తుంది ఏంటంటే, తెలుగు వీకెండ్ నేమ్స్ కమ్ ఫ్రమ్ సాంస్క్రిట్ నుంచి వచ్చాయి. నాట్ ఇన్వెంటెడ్ ఇన్ తెలుగులో అయితే రాలేదు. సాంస్క్రిట్ అయినా మనకి మనం మాతృభాష కాకపోయినా ఆ మాతృభాషకే మాతృభాష సాంస్క్రిట్ కాబట్టి దానికి మనం ఎలాగో రెస్పెక్ట్ ఇవ్వాలి. ద సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ నవగ్రహ ప్లానెటరీ డైటిక్ కాన్సెప్ట్. ఆ సిస్టమ్ మనకి నవగ్రహాలు ఇందాక మాట్లాడుకున్నాం కదా, నవగ్రహాల నుంచి ఈ కాన్సెప్ట్ అనేది వచ్చింది. మనకి రాహువు కేతు అనేది ప్లానెట్ లాగా చూడడం కాబట్టి మనకి ఆ రెండింటిని తీసేసి వీటవి మనం అలా ఈ పొజిషన్స్లో పెట్టుకున్నాం. became fixed in India between 1st to 5th century. Telugu adopted the names from the Telugu language evolved. Were not discovered by an individual. So, బేసిక్గా మనకి దాదాపు 2000 years బ్యాక్ నుంచి మనం ఈ 7-day కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నాం. ఫ్రెండ్స్, ఇంకా దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా ChatGPTని అడిగి ఇంకా తన విషయం తెలుసుకోండి. ఓకేనా? నాకు అనిపించింది మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియో మీ అందరి కోసం.